ఇవాళ అయితే లేట్ అయిపోయింది ఇంకా వంట చేయడానికి. సో రాగానే అయితే నేను కుకింగ్ స్టార్ట్ చేసుకున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ డిన్నర్లోకి అయితే నేను తోటకూర వండుతున్నాను. ఇంకో అత్తమ్మ అయితే మంచి కట్ చేసి పెట్టింది వచ్చేసరికి. సో ఇంకా నేను కూర పొయ్యి మీద వేస్తున్నా. ఈ తోటకూర ఛాయ్ అయితే అవుతుంది పక్కకి. ఈ తోటకూరలో కొంచెము మెంతం కూర కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. మెంతం కూర కూడా కవర్లో పెట్టింది కట్ చేసి. ఇది కూడా కొంచెం వేసుకుందాము. ఫస్ట్ అయితే తోటకూర మంచిగా నీట్గా కడిగి అయితే వేసేసుకుందాము. ఇంట్లోకి కొంచెం వేసుకుందాం, అంటే మెంతం కూర ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే కూర కొంచెం చేదవుతుంది. ఇక మెంతం కూర కొంచెం వేసుకోండి తోటకూరలా. ఎప్పుడు వండని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. ఈ కాంబినేషన్ బాగుంటుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసి కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి. ఈ తోటకూరలో, ఆకుకూరలలో కొంచెం నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట. నూనెలు ఉడికించుకోవాలి మ్యాక్సిమము. కొంచెం వాటర్ యాడ్ చేసినా కానీ మొత్తం వాటర్ ఇంకిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి దగ్గరికి. ఇక నేనైతే ఈ తోటకూరలో కొంచెం మెంతం కూర అయితే యాడ్ చేసిన. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోండి మెంతం కూర. ఇక పక్కకైతే ఛాయ్ అవుతుంది మనకు. ఇక నెత్తి నొప్పి, కొంచెం ఛాయ్ తాగితే అదొక రిలాక్సేషన్ అనమాట. టీ తాగేస్తే రిలాక్స్ అయిపోతాము. సో చూడండి, చపాతీలోకి, రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. ఇంకా వీళ్ళకు వారానికి ఒక్కసారన్నా నేను ఇట్లా వండుతాను అనమాట. తోటకూర మెంతం కూర కానీ, పాలకూర మెంతం కూర కానీ, ఏవైనా 2 ఆకుకూరలు కలిపి వండుతాను. టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఒక 2 టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.